హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 77 ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మనము మొదలు పెట్టుకుందాం. ఓకేనా? మరి ఈ శ్లోకము చాలా డెప్త్గా, చాలా అంటే ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా ప్రూఫ్ చేసేది ఉంది. కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2గా రాబోతాయి. ఈ భాగం చూసిన వారు దయచేసి మరీ నెక్స్ట్ వచ్చే పార్ట్ని కూడా చూస్తేనే మీకు కంప్లీట్గా సంపూర్ణ జ్ఞానం ఈ శ్లోకం గురించి మీకు అవగతం అవుతుంది. ఓకే, మరి భగవద్గీత 6వ అధ్యాయము 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబాధస్య యోగో భవతి దుఃఖః. పలకండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యమేమగా, యుక్తమైన ఆహారం అంటే సరి అయిన ఆహారం. ఏది సరి అయిన ఆహారం? అవన్నీ తెలుసుకోవాలంటే ధ్యాన వివరణ వరకు సహనంతో, ఓపికతో ఎదురు చూడాల్సిందే. యుక్తమైన ఆహారము నా వరకు నాకు ఇది యుక్తం ఉంటుంది, నా తోటి వారికి ఇంకొక రకంగా ఉంటుంది. మరి ఏది యుక్తమైనదంటూ ఒకటి ఉంటుంది, దానినే శాస్త్రము అంటారు. శాస్త్ర సమ్మతమైనది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చెబుతున్నాడు, ఏది యుక్తమైనదని చెబుతున్నాడు అని తెలుసుకుందాం ఈరోజు. యుక్తాహారం వల్ల ఏం జరుగుతుంది? నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్న వాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది. దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధించాలంటే యుక్తమైన ఆహారం తీసుకోవాలి. మరి నడత వల్ల అంటే అందరితో ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి అని. కొంతమంది చూడండి, అహంకారంగా ప్రవర్తిస్తారు. నేనేంది తనని పలకరించేదేమి, నేనెందుకు వారి దగ్గరికి వెళ్ళి అడగాలి, మన అవసరం ఉన్నా మనం వెళ్ళి వాళ్ళని అడగాల్సి వస్తే నేనెందుకు అడగాలని మొరాయించే వాళ్ళు ఉంటారు. ఆఫీస్లో జాబ్ చేస్తున్న మనపై అధికారి అయినప్పటికీ తనకు విష్ చేయడానికి ఇష్టపడదు, అహం అంటారు కదా. మరి అదే అనమాట. ఆహారం, మనం యుక్తమైన ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది? మన నడతలో, కర్మాచరణలో అంటే మనం చేసే కర్మలో అంటే మనం చేసే పనుల్లో కానీ, యుక్తమైన నిద్ర, సరైన నిద్ర, మెలకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది. మరి ఇవన్నీ మనకు సరి చేసుకోవాలి, కష్టాలని, బాధల నుంచి పోగొట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? యుక్తమైన ఆహారం తీసుకోవాలి. మరి ఆ విషయాలన్నీ ధ్యాన వివరణలో మనము కూలంకషంగా డిస్కస్ చేద్దాము, వివరణలు తెలుసుకుందాము. ధ్యాన వివరణ. ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారము. సాత్విక ఆహారం అంటే ఏమి? మరి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 రకాల ఆహారాలు ఉన్నాయి. మాంసాహారం ఒకటి, సాత్విక ఆహారం అంటే. మరి తినకూడని ఆహారం ఏమని తెలుసుకుంటాం ఇప్పుడు. ఓకే, ఇది ఆయువును, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని వృద్ధి చేస్తుంది. ఇది సాత్విక ఆహారము. మరి మునులు, ఋషులు, మనము పూజించే దేవతలు కూడా శాకాహారులే అని గుర్తుపెట్టుకోవాలి. శాకాహారులు, మాంసాహారులు ఉన్నారు. మరి సాత్విక ఆహారాన్ని శాకాహారము అంటారు. ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువ తిని ఆకలితోనూ బాధపడగా, అతిగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఏమవుతుంది? ఆకలితో బాధపడక, అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారము. యుక్తమైన ఆహారం అన్నప్పుడు అంతా గుర్తుపెట్టుకోవాలి, సాత్విక ఆహారము. సాత్విక ఆహారము అంటే ఏమి? శాకాహారము. మితంగా తీసుకోవాలి. యుక్తాహారం అంటే శాకాహారము. యుక్తమైనది అంటే సరి అయినది అని అర్థము. మరి శాకాహారము సరి అయిన ఆహారము అని అర్థం. యుక్తాహారం అంటే సాత్విక ఆహారము. మరి మనం పూజించే దేవతలు, మరి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. మరి చూడండి, మనం పూజించే దేవతలందరికీ మనము ఎటువంటి నైవేద్యం పెడతాము? మాంసాహారాన్ని పెట్టమే. మనము మాంసాహారాన్ని భుజించినా కూడా మనము గుడికి వెళ్ళి భగవంతుణ్ణి పూజించము, ప్రార్థించము. నేను ఈరోజు నీచు తిన్నాను, వెళ్ళను గుడికి అంటాము, అవునా? మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేది మరి ఇక్కడనే తెలిసిపోతుంది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మే కాదు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా మనకు చక్కగా సెలవు ఇవ్వడం జరిగింది. యుక్తాహారం అంటే సాత్విక ఆహారం. శ్రేష్టతరమైన యుక్తాహారం అంటే ఫలాహారం.
ఆకలి ఉన్నప్పుడే తినాలి. మరి ఇంకా ఈడ 2 విషయాలు చెప్తున్నారు. శ్రేష్టమైన యుక్తాహారం అంటే ఫలాహారమే. అంటే ఫలాలు తినాలి. మనం ఎటువంటి ఆహారాన్ని తింటున్నాము? చక్కగా కర్రీస్ చేసుకొని, మసాలాలేసుకొని, బిర్యానీలు, తినకూడని ఆహారాలన్నీ తిని మన అనారోగ్యాన్ని, ఇంకా బాగా చెప్పాలంటే మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు సెలబ్రిటీస్‌కి చూస్తే వాళ్ళు తినేటువంటి ఆహారం చూస్తే, అరే! ఇంత సంపాదించి వీళ్ళు ఇలాంటి ఆహారాన్ని తింటున్నారేమి అని మనమేమో కౌంటర్ వేస్తాము. కానీ సరి అయిన ఆహారాన్ని తింటున్నది ఎవరు అంటే వాళ్ళే. ఆకులు అలుములు తింటున్నారు. ఇంత సంపాదించి ఏమి లాభము అని వింటూ ఉంటాము. మరి ఏది సరి అయిన ఆహారమో వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఆయును పెంచుకోవాలనుకున్నారు. లైఫ్ అంటే లైఫ్ స్పాన్ ఎంతుందో ఆ లైఫ్ స్పాన్ అన్న ఆరోగ్యవంతంగా జీవించాలా అనుకున్నారు కాబట్టే వారు సరి అయినది ఆహారం ఏది, సరికాని ఆహారం ఏది అని తెలుసుకొని అటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. మరి ఫిలిం ఇండస్ట్రీనే కాదు, బిజినెస్ మ్యాన్సే కాదు, మరి రిలయన్స్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో అంటే మీరు కానీ అంటే ప్రాపంచికతని ఎగ్జాంపుల్గా చెప్పాలి కదా. ఎంత ఆధ్యాత్మికమైన భగవద్గీత అయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నాడు? ఫర్ సపోజ్ ఆయన చిన్నగున్నప్పుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి దొంగతనం చేసేవాడు కొంటె కృష్ణుడు అని అనుకుంటాము. కానీ దాని యొక్క అంతరార్థం ఏమని గురువులు చెబుతారంటే భగవంతుడు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడ్డాడు? సాత్విక ఆహారాన్ని ఇష్టపడ్డాడు. ఎవరికి నష్టం కలగంది, కష్టం కలగంది. చాలామంది ప్రశ్న వేస్తారు, మరి ఆవుకు పాలు పితికితే తనకు కూడా నొప్పి తీస్తుంది కదా, బాధ కలుగుతుంది కదా అని. బాధ కలుగుతుంది, మరి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎంత ఇష్టపడుతుందో సమస్త మానవాళిని కూడా తన బిడ్డలుగానే భావిస్తుంది అని పురాణాలు చెబుతాయి. మరి అలాంటి ఆహారాన్ని గోమాత ఇవ్వడం, మరి ఎందుకంటే మనము గోమాత అంటే గోవు ఏమి మనకు అమ్మ అని. మరి అమ్మ మనకు బిడ్డలకి పాలు ఆహారం కోసం, బలం కోసం చూడండి, ఎన్నో ఆయుర్వేదక మందులు తీసుకునేటప్పుడు ఏమంటారు? ఆవు పాలతో రంగరించి ఇవ్వండి. మరి ఆ గోమాత మనకి ఇవ్వదంటారా? మరి తనని బాధ పెట్టినట్టు కాదు కదా. ఇప్పుడు పాలు తీసుకున్నా మరి పాలు పుడతాయి కదా, తన ప్రాణం పోదు కదా. ఇప్పుడు ఏదైనా కోడినో మేకనో తింటే తనకి మరి జీవం ఉండదు, తను బతికి తిరుగులాడదు. కానీ గోమాత పాలు తీసుకుంటే ఏదైనా మంచి చెప్పడానికి పోతే పిచ్చి లాజిక్లు తీస్తూ ఉంటారు జనాలు అని చెబుతూ ఉంటారు మా క్లాసెస్లో. మేడం ఇలా అడుగుతారు, మేడం ఇలా అడుగుతారు అన్నప్పుడు మనము కానీ ఏ విధమైన సమాధానం చెప్పాలనో ఆ సమాధానం చెప్తే వారు కూడా అర్థం చేసుకుంటారు. ధ్యానం లేక, జ్ఞానము లేక ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మనలో మొలకెత్తుతాయి, అంకురార్పణ చెందుతాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో సరి అయిన విధమైన ఆలోచనలు, సరైన విధమైన జీవన విధానము జీవిస్తాము. ఆహారము కూడా మన మీద ఆ విధమైన ప్రభావమే చూపిస్తుంది. రావణాసుడు మాంసాహారాన్ని తిన్నాడు కాబట్టే ధ్యానము చేసినప్పటికీ, భగవంతుని ప్రత్యక్షంగా గాంచినప్పటికీ, ఆ పరమేశ్వరునే తన చెంతన ఉంచుకున్నప్పటికీ మరి ఏ స్థితిలో ఉన్నాడు? ఆ మాంసాహారం తినడం వల్లనే తనకు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినాడు, రాక్షసత్వంగా ప్రవర్తించాడు, మానవత్వము కూడా లేకుండా పోయింది. దైవత్వం విడిచిపెట్టండి. మరి ఆహారం యొక్క ప్రభావము అంతగా ఉంటుంది. మరి ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెతకడానికి లంకకు పోయినప్పుడు రాముల వారుకు ఆంజనేయ స్వామి తిరిగి వచ్చినాక లంక యొక్క స్థితిగతులు చెప్పమన్నాడు. ఒక రాజు అదే కదా, ఒక రాజుని అటాక్ చేయాలంటే బలమేమి, బలహీనత ఏమి అని తెలుసుకుంటాడు. అలా ఆంజనేయ స్వామి చెప్పాడు. మరి పంచభూతాలు రావణాసుడికి హస్తగతమయ్యాయి. పంచభూతాలే గాలి దేవుడు వచ్చి ఇంటి ముందు ఊడ్చేస్తే వరుణ దేవుడు వచ్చి కల్లాపు చల్లుతాడు. వారు ఎవరు కూర్చొని వాళ్ళ యొక్క లంకను శుభ్రం చేసుకోరు. పంచభూతాలే అక్కడ శుభ్రం చేసేది. అబ్బా ఎంత శక్తివంతుడు అని అనుకుంటున్నాం కదా. మరి అంతేకాకుండా నవగ్రహాలను హస్తగతం చేసుకున్నాడు, సమస్త దేవతలకు అధిపతిగా ఉన్నాడు అని చెబుతాడు. మరి వాటన్నిటికీ రాముడేం పెద్ద స్పందించాడు. ప్రతి ఇంట గాయత్రి మంత్రము ఎప్పుడు ప్రజ్వలితూనే ఉంటుంది. గాయత్రి మంత్రాన్ని పలుకుతూనే ఉంటారు. అగ్నిహోత్రాన్ని వెలిగించి గాయత్రి మంత్రాన్ని పలుకుతూ ఉంటారు. అంటే మనము యుద్ధము చెయ్యలేము రావణాసుడితో అని అంటాడు రాముల వారికి ఆంజనేయ స్వామి. అంతేకాదు స్వామి, వారు రోజు మాంస భక్షణ చేస్తారు అనే లోపల ఒక్క జమ్మున విల్లందుకుంటాడు అని ఇతిహాసాలు చెబుతాయి. అంటే
గాయత్రి మంత్రం పఠిస్తున్నప్పటికీ కంటిన్యూగా 24 అవర్స్ అగ్నిహోత్రుడితో ఆ ఇల్లు విరాజిల్లుతున్నప్పటికీ, ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పటికీ పఠిస్తున్నప్పటికీ, ఎప్పుడైతే మాంసాహారం లేనిది వారి పూట గడవదు అనే లోపల ఒక్క చెంగున ఆ యొక్క విల్లుని పట్టుకుంటాడంటే వారు పాపితో సమానము. వారు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఒక్క జీవిని హింసించినారంటే అయిపోయింది, వారి పుణ్యమంతా వెళ్ళిపోతుంది అనేసి ఎప్పుడైతే గాయత్రి మంత్రం చదువుతున్నారు, వారి దగ్గర సమస్త దేవతల యొక్క ఆధీనంలో వారి ఆధీనంలో ఉన్నారంటే ఒక్క నిమిషం తటపటాయించిన మనసు ఎప్పుడైతే వారు హింస చేస్తున్నారు, మాంస భక్షణ చేస్తున్నారు, సాటి జీవులను మాంసంగా అంటే ఆహారంగా తీసుకుంటున్నారు అనే లోపల ఒక్క మాటను ఏం చేస్తాడో వీళ్ళందుకుంటారు. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది మనము కూడా తినకూడని ఆహారాన్ని స్వీకరిస్తే మనము కూడా కష్టాల పాలు అవుతాము అని మనకి ఇక్కడ భగవద్గీత చెబుతుంది. యుక్తాహారము అంటే శాకాహారము అని చెప్పబడింది. చూడండి, శ్రేష్టతమైన యుక్తాహారం అంటే ఫలాహారము, ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఇది మనం అందరము అండర్లైన్ చేసుకోవాలి. శాకాహారం తిన్నప్పటికీ మరి ఎప్పుడు తినాలి? ఆకలి అయినప్పుడే తినాలి. మనకు చాలా మంది డాక్టర్స్ చెప్తారు ఉదయం 9 గంటలకు తినాలి, మధ్యాహ్నం 1 గంటకు తినాలి, సాయంకాలం మరి 5 గంటలకు ఏదైనా లైట్గా కాఫీ, టీ ఆర్ బిస్కెట్స్ తీసుకోవాలి, మరి రాత్రి 6:30, 7 ఆహారం తీసుకోవాలి అంటారు. ఆకలిన్నా లేకున్నా తీసుకోవాలి, కొద్దిగన్నా తీసుకోవాలి అంటారు. కొద్దిగన్నా బాగుంది, కానీ పత్రి సార్ అనేవారు ఆకలి లేకపోతే ఆహారాన్ని తీసుకోరాదు. ఆకలి కూడా ఎలా ఉండాలి అంటే నకనకలాడుతుండాలి, బాగా ఆకలిగా ఉన్నప్పుడే తీసుకోవాలి అని చెప్పేవాడు. అప్పుడు మనము ఊబకాయంతో బాధపడము. ఆకలి కాకుండా తినాలంటే తినాలని తినకూడదు. చాలామంది చెప్తారు పెద్దవాళ్ళు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు, ప్రాపంచికంగా కూడా ఎన్నో విషయాలు తెలిసిన వారు, నాగేశ్వరరావు గారు అలాంటి వారు ఇంటర్వ్యూలో మీరు ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి కారణం ఏమని ఇంటర్వ్యూలు అడిగితే ఆహారము ఎలా తీసుకోవాలి అంటే తినడానికే బతకకూడదు, బతకడానికి తినాలి అని అంటారు. ఎంత అంతరార్థం ఉంటుంది తెలుసా? మనం ఎలా తింటుంటాము? తినడానికే బతికున్నట్టుగా జీవిస్తుంటాం. కానీ ఏం చేయాలంటున్నారు వాళ్ళు? బతకాలంటే ఏదో కాస్త తినాలి కాబట్టి అందుకు తినాలి అని అంటున్నారు. దీనివల్ల మన ఆరోగ్యము ఎక్కడ ఉంది? కావాల్సినంత ఆహారం ఎలా తినాలి? ఆకలేస్తేనే తినాలి. ఎలా తినాలి? అది కూడా మిత ఆహారం తినాలి. ఆ ఆహారం ఎలా ఉండాలి? యుక్తమైనదిగా ఉండాలి, అంటే శాకాహారమై ఉండాలి. మరి ముందుకు వెళ్ళిపోదాం. ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. గత శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనము. గురువుగారు చెప్పేవారు 3 చపాతీ తినేవాడు 2, 6 ఇడ్లీ తినేవాడు ఒక 4 ఇడ్లీతో సరిపెట్టుకోండి అనేవారు. 6 అంటే ఇడ్లీనే కదా, చిన్నగా ఉంటాయి కదా, ఒక మూలకు పడి ఉంటాయి అని తోసేస్తూ ఉంటారు ఇంటి ఇల్లాలు. మరి దానివల్ల ఏమవుతుంది? అనవసరంగా ఇప్పుడు బాగానే ఉంటుంది, వయసు పెరిగే కొద్ది ఉబకాయం అవుతుంది. మరి దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని జిమ్ సెంటర్లు పోవాలనో, ఎన్ని ఇబ్బందులు పడాలనో, ఎన్ని రకాలుగా తాపత్రయపడాలనో, ఎన్ని డైటీషియన్లకు తిరగాలనో ముందే జాగ్రత్తగా ప్రతిరోజు కాన్షియస్నెస్తో మనము ఆహారాన్ని తీసుకుంటే, ఎరుకతో, కాన్షియస్నెస్ అంటే ఏం లేదు మాస్టర్స్, ఎరుకతో ఆహారాన్ని తీసుకుంటే మన జీవనం చాలా బాగా ఉంటుంది. సరి అయిన ఆహారము, అది కూడా యుక్తమైన ఆహారము. ఎంత తినాలి అంటే మితంగా తినాలి. ఎంత గొప్పది కదా భగవద్గీత, ఎన్ని కోణాల్లో మనకి తెలియపరుస్తుంది. మన ఆహారంలో మనం హింస చేస్తున్నాం అనేది మనకి తెలియలేదు. చాలామంది కోడిగుడ్డే కదా అంటారు, అంటే మాంసాహారం కాదు, అది శాకాహారము, గుడ్డు అంటారు. మన కడుపులో గర్భంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? రూపురేఖలు ఏమీ ఉండవు. మరి ఎప్పుడు వస్తుంది? సమయం గడిచే కొద్దీ ఒక రూపురేఖలు ఏర్పడతాయి. అలానే కోడిగుడ్డైనా ఏదైనా కానీ అని గురువుగారు చెప్పేవారు. ఎందుకు అంటే ఎవరైతే ఈ మాంసాన్ని తింటారో, కోడ్లను తింటారో, కోడిగుడ్లను తింటారో మరి వచ్చే జన్మలో పిల్లలు లేకుండా జన్మ తీసుకున్నప్పుడు భగవాన్ మాకెందుకు పిల్లలు కలగడం లేదు అని రోధిస్తామంట.
బాధపడతామంట. కర్మానుసారంగా ఏమి జరుగుతుంది అని చెప్పారంటే, పత్రి గారు క్లాసెస్ చెప్తున్నప్పుడు, ఒకప్పుడు గుడ్లు తిన్నావు, పిల్లల్ని తిన్నావు, ఆ తల్లికి బాధ కలగలేదా? ఇప్పుడు నువ్వు తల్లి కావడానికి తప్పిస్తున్నావు అని క్లాసులలో ఎవరైనా వచ్చి బాధ వెలగబుచ్చినప్పుడు ఈ విధంగా చెప్పేవాడు. మనకు అర్థం కాదు. మన జీవితంలో కార్యాకరణ సంబంధం లేనిది ఏదీ జరగదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన కర్మల్ని బట్టే మన జన్మలు, మన జన్మల్ని పట్టే కర్మలు, మన జన్మని బట్టి నువ్వు ఈ కర్మ చేసింటావని ఇలా చెప్పేస్తారు. పత్రిగారు అనేవారు, నేను మీ జాతకాన్ని ఇలా చెప్పేయగలను అనేవారు. ఎలా చెప్పేస్తారు జాతకాన్ని అంటే, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవన విధానం చెప్పు, నువ్వు గతంలో ఏమి చేశావో చెబుతాను. ఓకే, ఇప్పుడు నీకున్నటువంటి జీవన విధానం నువ్వు ఏం చేస్తున్నావో చెప్తే భవిష్యత్తు చెబుతాను. నీ జీవితంలో కలిగినటువంటి ఆటుపోట్లను బట్టి నువ్వు గతంలో ఎలా జీవించావో అంటే ప్రస్తుతాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి నీ గతము చెప్పగలుగుతాను. దరిద్రం ఉంది గురుగారు నా జీవితం అంటే, నువ్వు పరమ దరిద్రుడివి గతంలో. నేను అయినా చండాలంగా జీవిస్తాను, నా నచ్చినట్లు నేను జీవిస్తాను, నా లాభం కోసం నేను జీవిస్తానంటే నీ భవిష్యత్తు దరిద్రంగా ఉండబోతుంది. గురువుగారు నాకు గతంలో నేనేం చేశానో తెలియదండి, ఇప్పుడు మాత్రం నేను అందరికి మంచే చేస్తున్నానంటే, నాయన గత జన్మ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నావు, వర్తమానం నలుగురికి సహాయం చేసావు కదా, భవిష్యత్తు నీకు బాగుంటుంది. ఎందుకు? ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. మరి ఏ జీవికి హింసించిన బాధ పెట్టినా ఏమవుతుందంట, తిరిగి మనము అనుభవించాల్సి వస్తుంది అని గురువుగారు చెప్పేవారు. ఒక డాక్టర్ అయ్యి అభాషణలు చేసినా, ఏదైనా అమ్మాయిని ఆడపిల్లని, ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు కదా గైనకాలజిస్టులు, అందరి గురించి మాట్లాడడం లేదు, ఎక్కడో జరుగుతూ ఉంటాయి కదా వారి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాము. ఎవ్వరి మీద మాకు కోపతాపాలు ఉండవు కదా మై డియర్ ఫ్రెండ్స్. సత్యాన్ని చెప్పడం తప్పనిచ్చి ఎవరు చేస్తారో వారి గురించి మాత్రమే ఈ విషయము. మరి అప్పుడు అభాషణ చేయించుకున్న వారికి కావచ్చు, అభాషణ చేసిన వారికి కావచ్చు ఏమనిపించదు. మరి తరువాత తెలుస్తుంది వారికి కూడా బిడ్డలు కలగపోవడానికి కారణమేమి, గతంలో చేసిన కర్మ ఇప్పుడు మనము అనుభవించాల్సి ఉంటుంది. ఏ జీవికి ఇబ్బంది పెట్టే హక్కు మనకు లేదు. ఆ కర్మ ఎవరు చేస్తారో వారు తిరిగి పదింతలే వందింతలే అనుభవించాల్సి ఉంటుంది అనేది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మరి ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి, వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి. ఏమని చెప్తున్నారు? ఉపవాసం అంటారు కదా. మనకి ఇంట్లో చూడండి, ఈరోజు నేను గురువారము తినను, సోమవారము శివుడి కోసం తినను, శనివారము వెంకటేశ్వర స్వామి కోసం తినను, చాలా మంచిది. వారానికి ఒక రోజు అలా నిరాహారంగా ఉంటే మనలో ఉండే ఫ్యాట్ ఎంజైమ్స్ అంతా చక్కగా కరిగిపోతాయి. అందుకని పూర్వము చాలా హెల్తీగా ఉండేవారు, ఏకాదశి చేసేవారు. నెలలో 2 ఏకాదశులు వస్తాయి. వారి ఏకాదశి ఏదో 12 గంటలు 24 గంటలు కాదు. ఎప్పుడైతే ఏకాదశి గడియలు వచ్చాయో అప్పటి నుంచి ఉండి ఏకాదశి అంతా కంప్లీట్ అయిపోయాక ద్వాదశి గడియల్లో భోజనం చేసేవారు. మరి ముందు రోజు నైట్ తిన్నారు అంటే ఆ రోజంతా వదులుకున్నారు అంటే 36 గంటలు నిరాహారంగా ఉండే లోపల వారిలో ఉండేటువంటి ఫ్యాట్, అనవసరమైనటువంటి డెడ్ సెల్స్ అంతా వెళ్ళిపోయి అద్భుతంగా ఆరోగ్యవంతంగా ఉండేవారు. మనకి ఇవన్నీ పిచ్చోళ్ళు అమ్మనో నానమ్మనో ఇవన్నీ పాటిస్తుంటే వీళ్ళకి మతి లేదు, హాయిగా దేవుడు ఇచ్చినాడు తినక ఏమి అనుకుంటాం. హాయిగా దేవుడు ఇచ్చాడు తినాలి, ఇంకా 4 కాలాల పాటు బాగుండాలి అంటే మరి మునులు ఋషులు యోగులు ఊరికేనే మనకి ఇవన్నీ ఇటువంటి సాంప్రదాయాన్ని ఇటువంటి పద్ధతులను మనకు ఊరికేనే దగ్గర చేయలేదు. ఓకే, వారానికి ఒక రోజు నిరాహారిగా ఉండాలి అంటే ఉపవాసం ఉండాలి. లంకనం పరమ ఔషధం కదా. గాంధీజీ వారానికి ఒక రోజు లంకనం ఉండేవారు, ఒక రోజు మౌనం పాటించేవారు. ఇకపోతే స్వప్నం అంటే నిద్ర. మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగా సరి అయిన నిద్ర నిద్రించాలి. ఏమని చెప్తున్నారు? మరి మనిషి అతిగా నిద్రపోయినా అసలు నేను ఏదో జీవితంలో ఈ రేపే అన్నీ సాధించాలి, ఒక 2 ఏళ్లలో నేను అన్నీ పొందేసేయాలని విపరీతంగా కష్టపడుతుంటా, నేను 2 గంటలు నిద్రపోయాను. ఫర్ సపోజ్ బిజినెస్లో కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఎవరికైనా కంటి నిండా నిద్ర ఉండాలి. చాలామంది మధ్యలో హార్ట్ అటాక్ చనిపోవడానికి జిమ్ చేస్తూ చనిపోయినానికి కారణం ఏమని చెబుతున్నారంటే, కంప్లీట్గా వాళ్ళు పొద్దున్న నైట్ ఏదో వర్క్ చేసుకోవచ్చు, ఏదో పార్టీకి వెళ్ళి
12 వరకు పడుకొని మరి 3కో 4కో లేసి వాళ్ళ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయినప్పుడు సరి అయిన నిద్ర లేకనే గుండె నొప్పులు గుండె పోటు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని సైంటిఫిక్గా మరి ప్రూవ్ అయింది. దీన్ని బట్టి ఏం చేయాలి? సరి అయిన ఆహారము తీసుకోవాలి, సరి అయిన నిద్ర ఉండాలి. మరి జీవితం ఎందుకు చెప్పండి? ఏదో వచ్చామో పోయినామన్నిక. ఎంత కష్టపడితే మానవ శరీరం వస్తుంది. మరి ముందు శ్లోకాలన్నీ తెలిస్తే ఆ శ్లోకాలంతా వివరించాము. ఎంత పెద్ద లైన్ ఉంటుంది, ఎంత లైన్లో నిలబడితే మనకి జన్మ వస్తుంది, జన్మ వచ్చినాక ఇలా ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా జీవిస్తే ఈ జన్మకు మనమే పులి స్టాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. సరి అయిన నిద్ర నిద్రించాలి. యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర, సరి అయిన నిద్ర. ధ్యానంలో యోగ నిద్ర అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉంటావు, అది ఏమి? యోగ నిద్ర. చాలా మంది కామెంట్ చేస్తారు, మీరు నిద్రపోతున్నారు అని. నిద్రపోవడం అంటే శరీరము ఎప్పుడైతే ఇలా పడింది అనుకోండి, ఆలోచన రహిత స్థితిలో ఉన్నామనే కదా అర్థము. ఇలా పడిపోయినప్పుడు మరి ఇలా వస్తున్నామంటే మనసు పని చేస్తుందనే కదా అర్థము. ఎంతో సీనియర్ మాస్టర్స్ చెప్పారు, ఎవరైనా ఇలా పడిపోతే మీరేం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి. ఎప్పుడు పడిపోతారు అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే కదా పడిపోయేది. దానిని యోగ నిద్ర అంటారు. ఓకే అంటే 2 చేతులు విడదీయండి అంటే వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు అంటే అర్థమేమి? అది యోగ నిద్ర. కలత నిద్ర అంటే కలలతో కూడుకున్న నిద్ర. నిద్రపోతాం, లేస్తాం, ఈరోజు డిస్టర్బెన్స్గా ఉంది స్లీపు, ఏవేవో కలలు వచ్చాయి అంటామా లేదా? అది కలత నిద్ర. గాఢ నిద్ర. కొంతమంది మన జీవితంలో కూడా అనుభవమే, అబ్బా ఎంత బాగా నిద్ర పట్టిందో, నేను మర్చిపోయాను, ఎంత బాగుందో ఆ నిద్ర అంటారు. కరెక్టే, బాగా నిద్రపోయినప్పుడు లెయ్యాలనిపించినంతగా ఉంటుంది శరీరము. బాగా అలసిపోయినప్పుడు అలాంటి నిద్ర పడుతుంది. దానిని గాఢ నిద్ర అంటారు. మరి యోగ నిద్ర మంచిది. ఏమి? కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండడం, అది యోగ నిద్రే. పత్రి సార్ అనేవారు 5 గంటలు, మరి ఒక మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి? 8 గంటలు అని చెప్తారు. నువ్వు 3 గంటలు ధ్యానం చేసావంటే అర్థమేమి? 9 గంటలతో నిద్రతో సమానం. అంటే 1 గంట ధ్యానము 3 గంటల నిద్రతో సమానము అని చెప్పేవాడు. నువ్వు మరి రాత్రి రోజు 3 గంటలు కూర్చొని ధ్యానం చెయ్యి, 9 గంటలు నిద్రతో సమానము అని చెప్పేవాడు. మాకు సమయం లేదు, ధ్యానానికి సమయం లేదు అనే వారికి ఏమని చెప్పేవారు గురువుగారు? పగలు ప్రాపంచికానికి, రాత్రి ఆధ్యాత్మికతకు కేటాయించు. మరి ఎప్పుడు పడుకోవాలి గురువుగారు అంటే, నైనా యోగ నిద్ర, అది 1 గంట నిద్ర = 3 గంటల నిద్రతో సమానం. 1 గంట నువ్వు ధ్యానం చేస్తే 3 గంటల నిద్రతో సమానం అని చెప్పేవారు. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మంగా, ధర్మయుక్తంగా ఉండాలి. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు అంటే, నువ్వు ఒక బాధ్యత తండ్రిగా నువ్వు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఓ ఇంటిల్లాలైతే నీ పరివారాన్ని చూసుకోవడం కావచ్చు. ఎలా ఉండాలయ్యా అంటే ఆ చేష్టలు ధర్మంగా, ధర్మయుక్తంగా ఉండాలి. అన్యాయంగా తెచ్చి ఇంట్లో భార్యని, పిల్లల్ని నువ్వు సుఖపెడుతున్నాను అనుకోవచ్చు, కానీ అది ధర్మము కాదు, ధర్మయుక్తము కాదు. యుక్త విహారం చెయ్యాలి. ఆ యుక్త విహారం ఏమో చక్కగా శ్రద్ధగా వినండి. పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు, పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే అది యుక్త విహారం అవుతుంది. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి మనం హాయిగా ఉండడం సరికాదు. పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో ఏం కావాలి? మిళితం కావాలి. పత్రిసారి అన్నాడు, పక్కవాడి కష్టం నీ కంట్లో నీళ్లు తిరగాలి, పక్కవాడి ఆనందం నీ ఆనందం అవ్వాలి, అది దైవిక గుణం అనేవారు. మరి యుక్త విహారం అంటే అలా అనమాట. ఓకే, కేవలం మనం సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు. మన సుఖం కోసమే మన చేష్ట ఉంటే, మన కర్మ అంటే ఒక పని చేస్తున్నామంటే అది సరి అయినది కాదు. నేను ఆనందం ఉండడం కోసం, నా జిహ్వ ఆనందం కోసం నేను చికెన్ తింటా, మటన్ తింటా, ఫిష్ తింటా, రొయ్య తింటా, పీత తింటా, ఆ బిర్యానీ తింటా, ఈ బిర్యానీ తింటా అంటే వాటిని హింసించి, బాధ పెట్టి, మరణం చేసి నువ్వు ఆనందంగా ఉండడం యుక్తమైనది కాదు, సరి కాదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది. చూద్దాం. మరి మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగాను, ఇంకా తోడ్పడేవిగాను ఉండాలే కానీ ఉద్రేకాన్ని ప్రకోపింపచేవిగా ఉండకూడదు. మనం తిరిగే ప్రదేశాలు మానసికంగా ప్రశాంతను కలిగించేవిగా ఉండాలి. మరి ఆ ప్రశాంతత ఏమి, తిరిగే ప్రదేశాలేమి, అవన్నీ తెలుసుకోవాలి అంటే
మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఈ ఎపిసోడ్కి కంటిన్యూషన్ ఎపిసోడ్ ఉంటుందని. చాలా విషయాలు మీతో నేను డిస్కస్ చేయబోతాను. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, బలం కోసం మేము నాన్ వెజ్ తింటాము, డాక్టర్లే తినమంటున్నారు కదా, మరి భక్త కన్నప్ప శివుడికే మాంసం పెట్టాడు కదా, మరి ఆర్మీలో ఉన్న వాళ్ళు మాంసం తింటారు కదా, ఇలాంటి రకరకాల సందేహాలు అన్నిటినీ మరి భగవంతుడికి నరబలి, అమ్మవారికి జంతు బలి ఇస్తారు, మరి అమ్మవారు జంతుని బలిని కోరొచ్చా, ఇలాంటి అనుమానాలన్నిటినీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో నివృత్తి చేస్తాను. మరి దయచేసి ఈ ఎపిసోడ్కి కంటిన్యూగా ఎపిసోడ్ మీరు దయచేసి చూడండి. మరి ఒక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితాంబత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొక అద్భుతమైన ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక సెలవు.